హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్న రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 63కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే జూలై 5, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ రోజు మనకి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు ఏంటో అవి మొత్తం ఈ వీడియోలో మీకు కవర్ చేస్తున్నాం. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ మీరైతే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. జస్ట్ మీరైతే వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అన్పాక్డ్ ఈవెంట్ అయితే మనకి జూలై 10వ తారీఖున ప్యారిస్లో అయితే జరగబోతుంది. ఇండియాలో కాదు, ప్యారిస్లో అయితే జరగబోతుంది. అందులో మనకి జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6, వాచ్ 7 సిరీస్ అంటే బడ్స్ 3 Pro అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడైతే వీటికి సంబంధించిన ప్రీ రిజర్వ్ అయితే జరుగుతుంది. మీరైతే 2000 కట్టి ప్రీ రిజర్వ్ అయితే చేసుకోవాలి. 2000 కట్టి మీరు ప్రీ రిజర్వ్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 కొన్నారనుకోండి, మీకు 7000 వర్త్ ఉండే బెనిఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 కొన్నారనుకోండి, మీకు 4000 బెనిఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ని కొన్నారనుకోండి, మీకు 6500 బెనిఫిట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 Pro కొన్నారనుకోండి, మీకు 2300 వర్త్ బెనిఫిట్ అయితే వస్తుంది. బట్ వీటి ప్రైస్ అయితే మనకి ఇంకా తెలియలేదు. మీరు ముందుగానే 2000 కట్టి ప్రీ రిజర్వ్ చేసుకున్నారనుకోండి, అవి వచ్చాక మనం ఆ మొబైల్ కొనేటప్పుడు ఈ మనం పెట్టిన 2000 మనం కొనే దాంట్లోనే యాడ్ అయిపోతాయి. ఫర్ సపోజ్ వాచ్ ఒక 40,000 ఉందనుకోండి, మనం కట్టాల్సింది 38,000. ఎందుకంటే 2000 ముందే కట్టాం కాబట్టి, బట్ మనకి ఈ 2000 అందులోనే యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు ఏ ప్రోడక్ట్ కొనరు, ప్రైస్ ఎక్కువ అయిపోయింది, మాకు ఇంత ప్రైస్ పెట్టి మీకు కొనలేమనుకున్నారనుకోండి, ప్రీ రిజర్వ్ చేసుకున్నాక కొనలేమనుకున్నారనుకోండి, మీరు కట్టిన 2000 కూడా పోతాయి. మీరైతే అది వచ్చాక దాని ప్రైస్ ఎంత ఉందో చూసుకున్నాను. కానీ తొందరపడి మీరు ప్రీ రిజర్వ్ చేసుకున్నారనుకోండి, మీరు 2000 బొక్క అయితే అవుతాయి. జస్ట్ మీరైతే వాటి ప్రైస్ ఎంత ఉంది, అవి వర్తా కాదని మీరైతే కొనండి. ఎందుకంటే సామ్సంగ్ నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి వాటి ప్రైస్ కూడా ఏమాత్రం తక్కువ పెట్టరు. మనకి ఐఫోన్స్లో మనకి ఐఫోన్ 15 సిరీస్ ఏ రేంజ్లో వచ్చాయో, బట్ ఆ రేంజ్లో సామ్సంగ్ నుంచి అయితే వస్తున్నాయి. ఈ మొబైల్ని మనం తక్కువ చేసేటట్లయితే ఉండవు. మనకి ఐఫోన్స్కి ఏదైనా కాంపిటీషన్ ఉందంటే అది ఒక్క సామ్సంగ్ తప్ప. ప్రెసెంట్ ఉన్న ఏ బ్రాండ్ అయితే యాపిల్కి అయితే కాంపిటీషన్కి వెళ్ళలేదు, ఓన్లీ సామ్సంగ్ తప్ప. సామ్సంగ్ ఒక్కటే మనకి యాపిల్ని తట్టుకొని ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బట్ స్టడీగా అయితే ఉంది. మనకి సామ్సంగ్ని బీట్ చేయాలంటే యాపిల్ వాళ్ళు అయితే కాదు, మనకి ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి. బట్ మీరు వచ్చాక ప్రైస్ ఎంతో చూసుకొనుకోండి. కానీ ఇప్పుడు తొందరపడి ప్రీ రిజర్వ్ చేసుకొని 2000 పెట్టారనుకోండి, మీ డబ్బులు పోయే ఛాన్స్ అయితే ఉంటాయి. కొనకపోతే పోతాయి, కానీ కొంటే మాత్రం పోవు. బట్ మీరైతే ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ వచ్చే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 Proకి సంబంధించిన రీటైల్ బాక్స్లు అయితే బయటకు వచ్చాయి. మనకి వీటి డిజైన్ చూసుకుంటే, మనకి బడ్స్ 3 చూసుకుంటే మనకి యాపిల్ మనకి 2nd జనరేషన్ ఇయర్ పాడ్స్ ఉంటాయి కదా, మనకి ఇయర్ టిప్స్ అయితే ఉండవు, బట్ ఆ డిజైన్లు అయితే కనబడుతున్నాయి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. అండ్ అలాగే మనకి బడ్స్ 3 Pro చూసుకున్నా, మనకి కేస్ అయితే టాప్లో మనకి ఆ టాప్ మనం ఓపెన్ చేస్తాం కదా, అది ట్రాన్స్పరెంట్ లుక్ అయితే ఉంది. చూడడానికి బాగా కొంచెం డిజైన్ డిఫరెంట్గా అయితే ఉంది. చూడాలి. మనకి 10వ తారీఖున అయితే తెలుస్తుంది, జూలై 10వ తారీఖున అన్పాక్డ్ ఈవెంట్లో. ఇంకా మనకి కొత్తగా ఏమేమి ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్నారు ఆ రోజు మనకి సామ్సంగ్ నుంచి అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నా, మనకి యాపిల్ నుంచి యాపిల్ అయితే ఒక హోమ్ ప్యాడ్ని అయితే తీసుకొని రాబోతుంది. బట్ మనకి హోమ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, మనకి బ్లూటూత్ స్పీకర్ లాంటివి. ఈసారి అయితే ఇందులో వీళ్ళు ఒక డిస్ప్లేని అయితే యాడ్ చేయబోతున్నట్లయితే తెలిసింది. అండ్ అలాగే మనకి యాపిల్ ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నట్లయితే తెలిసింది. మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ హోమ్ పాడ్లో అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి ఇలా ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఎలా వర్క్ అవుతుందో. మళ్ళీ డిస్ప్లే కూడా తీసుకొచ్చారు. డిస్ప్లే వస్తే మనకి పాటలు చేంజ్ చేసుకోవడానికి, లేకపోతే మనకి యూట్యూబ్కి సంబంధించిన ఏదైనా కంటెంట్ చూసుకోవచ్చు, లేదో తెలియదు. బట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఒక హోమ్ పాడ్ని అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలుస్తుంది. దాంట్లో డిస్ప్లే అండ్ అలాగే యాపిల్ ఏ ఫీచర్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. యాపిల్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఇలా తీసుకొస్తే దీని ప్రైస్ ఎంత పెడతారో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మనకి హోమ్ పాడ్ ప్రైజే ఎక్కువ పెడతారు. ఇలా డిస్ప్లే ఫీచర్స్ అంటే దాదాపు ఒక 30-40 వేలు పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది యాపిల్ కాబట్టి. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి హానర్ నుంచి హానర్ 200 సిరీస్ అయితే రాబోతున్నాయి. జూలై 18వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మనకి 2 మోడల్స్ అయితే ఉంటాయి, హానర్ 200, హానర్ 200 Pro. ఈ 2 మోడల్స్ అయితే రాబోతున్నాయి. ఇందులో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తే ఏ ఫీచర్స్ అని వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. బట్ ఈసారి అయితే మనకి ఏ ఫీచర్స్ అయితే ఈ హానర్ 200 సిరీస్లో చాలా ఇంటిగ్రేట్ చేసినట్టు అయితే తెలుస్తుంది. అండ్ అలాగే హానర్ 200 మనకి కెమెరాలో కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తారు. మనకి 200 అంటే మనకి మేబీ
200 మెగా పిక్సెల్ తీసుకొని రావచ్చు. బట్ చూడాలి హానర్ ఈసారి ఎంత ప్రైస్ పెడుతుందో. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లో అయితే వీళ్ళు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేయబోతున్నారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్లు అయితే. బట్ ఇది మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది, అలాగే చాలా రిలయబుల్ గా ఉంటుందని చెప్తున్నారు. బట్ చూడాలి, మనకి పిక్సెల్ 9 సిరీస్ అయితే మనకి రాబోతున్నాయి. దీంట్లో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది మనకి కెమెరాస్ మీద చాలా ఫోకస్ అయితే పెడతారు. ఈసారి మనకి కెమెరాస్ ఎలా ఉంటాయో చూడాలి. పిక్సెల్ 9 సిరీస్ కెమెరాస్ మనకి చాలా అడ్వాన్స్ లెవెల్లో తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, పిక్సెల్ కెమెరాస్ వాటిని బీట్ చేయాలంటే ఐఫోన్ వల్ల కూడా కాదు, అంత ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. పిక్సెల్ మనకి కెమెరా పరంగా మాత్రం సూపర్ గా అయితే ఉంటాయి. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో వచ్చాక. అండ్ అలాగే దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ మనకి ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తే ఇంకా ఎంత ఫాస్ట్గా ఉంటుందో చూడాలి. ఇదైతే మనకి మేబీ ఇంకొక 2-3 నెలలు అయితే రావచ్చు. వచ్చాకే వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ప్రైస్ మొత్తం మనకైతే తెలిసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ తీయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.